రూమ్ అయితే వెకేట్ చేసి మాకు పికప్ పాయింట్ దగ్గరకు వచ్చేసాం. ఇక్కడ వరుసగా అన్ని టెంపోస్ ఉన్నాయి. మా వెహికల్ ఇంకా రాలేదు. ఇప్పుడు ఈ టెంపో ఎక్కి ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి. అరౌండ్ 10 hours జర్నీలా ఉంది. ఒక అరగంట వెయిట్ చేసిన తర్వాత మా టెంపో కూడా వచ్చింది. అదే ట్రిప్ మై సోల్. ఇప్పుడు ఆ టెంపోలో శాంక్రీ వరకు వెళ్ళాలి. 10 hours జర్నీ ఉంటుంది ఇక్కడ నుంచి. లగేజ్ అంతా పైన పెట్టేశారు. హీఈస్ మై న్యూ ఫ్రెండ్. హాయ్ హాయ్. సో దిస్ ఈజ్ అవర్ టెంపో. ఒక 2 hours జర్నీ తర్వాత టిఫిన్ కన్నా ఆపారు. ఒక సూపర్ వ్యూ అయితే ఉంది. టైం అరౌండ్ 2 అవుతుంది. జస్ట్ ఇప్పుడే లంచ్ బ్రేక్ అని ఆపాడు. మార్నింగ్ 8:30కి స్టార్ట్ అయ్యాం. 8:30 నుంచి 2 మధ్యాహ్నం 11కి 10:30కి ఒక టిఫిన్ బ్రేక్ ఇచ్చాడు. ఇప్పుడు వచ్చి 4 వాంతింగ్స్ సక్సెస్ఫుల్గా అయినాయి. ఖచ్చితంగా కవర్స్ అయితే రికమెండ్ చేస్తాను. మాకు కవర్లు కూడా అయిపోయినాయి. ఇప్పుడు నెక్స్ట్ టైం అక్కడ వాంతి చేసుకోవాలి అర్థం అవ్వట్లేదు. లంచ్ బ్రేక్ఫాస్ట్ అన్నీ స్కిప్ చేశాను, అయినా 4 వాంతింగ్లు అయినాయి. లొకేషన్ అయితే ఇవ్వండి. ఇంకా ఇక్కడ నుంచి ఒక 3-4 hours జర్నీ ఉందంట. ఈవినింగ్ అలా రీచ్ అవుతాం అక్కడికి. సో రేపటి నుంచి ట్రెక్కింగ్ స్టార్ట్ అవుతుంది. అరౌండ్ 3 to 4 days కంప్లీట్ ట్రెక్కింగ్ కేదార్కంత ట్రెక్కి. సో శాంక్రీ నుంచి కేదార్కంత పీక్ పాయింట్కి వెళ్ళి పీక్ పాయింట్ మళ్ళీ శాంక్రీకి వచ్చి మళ్ళీ ఇదే ఘాట్ రోడ్లో రిటర్న్ వెళ్ళాలి. సో ఇదంతా ఈ 5 days ట్రిప్. ఇది ఒక ప్యాకేజ్ తీసుకున్నాం ట్రెక్ యాత్రి దగ్గర. సో కంప్లీట్ 5 days 4 nights ప్యాకేజ్. ఇది అరౌండ్ 7,000 ఛార్జ్ చేశారు పర్ పర్సన్. చూడాలి మరి వీళ్ళు ఇచ్చే ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి, ఫుడ్ ఏంటి, అకామిడేషన్ ఏంటి, ట్రెక్కింగ్ ఎలా జరుగుతుంది, గైడ్ ఎలా ఉంటాడు అని దాన్ని బట్టి సో వర్తా కాదా అని తెలుస్తుంది. సో ఐ విల్ కీప్ యూ అప్డేట్. బాయ్. మన ట్రెక్ యాత్రి స్టే అలా పైకి వెళ్ళాలి. ఫైనలీ అయితే శాంక్రీ రీచ్ అయ్యాం. మార్నింగ్ 8:30కి స్టార్ట్ అవుతే అరౌండ్ 6 అయింది శాంక్రీ రీచ్ అవ్వడానికి. సో రేపు మార్నింగ్ ఇక్కడ నుంచి ట్రెక్కింగ్ స్టార్ట్ చేయాలి. సో 3 halts ఉన్నాయి మధ్యలో. సో ఒక 2 days మధ్యలో నైట్ అక్కడ స్టే చేసి లాస్ట్ 3rd day పీక్ పాయింట్ రీచ్ అయ్యి పీక్ పాయింట్ నుంచి మళ్ళీ రిటర్న్ అవుతాం. ట్రెక్ యాత్రి గ్రూప్తో అయితే ప్యాకేజ్ తీసుకున్నాను. యాక్చువల్లీ ఇది మా డైనింగ్ హాల్ లాంటిది. సో బ్రేక్ఫాస్ట్ డిన్నర్ అన్నీ ఇక్కడికి వచ్చేయాలి. అండ్ నిన్న రూమ్స్ స్టే వీడియోస్ అయితే తీయలేదు, కుదరలేదు తీయడం. సో కొన్ని ఫొటోస్ అనేది ప్లే చేస్తాను ఈ వీడియో క్లిప్ తర్వాత. రిలాక్సింగ్గా ఇక్కడ కొంచెంసేపు లగేజ్ పెట్టి ఇక్కడ కూర్చోమన్నారు. టీ స్నాక్స్ తెస్తారంట. సో ఆఫ్టర్ హ్యావింగ్ సమ్ స్నాక్స్ రూమ్స్కి వెళ్ళి చెక్ ఇన్ అవుతాం. ఈరోజు నైట్ ఇక్కడే స్టే. ఇదే మాకు ఇచ్చిన స్టే, వుడెన్ హౌస్. పైకి ఎక్కడానికి స్టెప్స్ ఉన్నాయి. పైన ఒక 2 beds, కింద ఒక 2 beds ఉన్నాయి. అండ్ మా బెడ్ మీద నుంచి చూస్తే వ్యూ అలా కనబడుతుంది.
అండ్ ఇవి కూడా వాళ్ళ స్టేసే. లార్జ్ గ్రూప్స్ అనేవి వచ్చినప్పుడు ఆ స్టేస్ ఇస్తారంట. మా స్మాల్ గ్రూప్ కాబట్టి వుడెన్ స్మాల్ హౌసెస్ ఇచ్చారు. ఈయనే ట్రెక్యారీ గ్రూప్ ట్రెక్ లీడర్స్ అందరికి హెడ్. సో ఈయన ఈవినింగ్ ట్రెక్కింగ్ ముందు రోజు ఈవినింగ్ మాకు ఒక వార్మప్ సెషన్ ఇచ్చారు. సో ఈ ట్రెక్కింగ్ లో ఎలా ఉండబోతుంది, డూస్ అండ్ డోంట్స్ ఏంటి, గైడ్స్ ని ఫాలో అవ్వాలని, అక్కడ అకామిడేషన్ ఫుడ్ అన్ని వాళ్ళు ఏం ప్రొవైడ్ చేస్తారు, ఈ ట్రెక్కింగ్ అసలు ఎన్ని రోజులు, ఎన్ని కిలోమీటర్లు, అండ్ మెడికల్ అసిస్టెన్స్ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారని, సో క్లైమేటిక్ కండిషన్స్ ఎలా ఉండబోతాయి, సో ఎలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేయబోతాం, ఒక మూవీ టీజర్ లాగా కంప్లీట్ ట్రెక్కింగ్ గురించి ఒక టీజర్ లాగా చెప్పారు. ఈరోజు డిన్నర్ రైస్, పన్నీర్ కర్రీ, దాల్, పరాటా. मला पण एक दे बरं थोडं.